హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం రోజు తయారు చేసుకునే పప్పుచారుని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక కుక్కర్ గిన్నెలో 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోండి. 2-3 సార్లు వాష్ చేసుకుని ఇందులోని 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు పైకి పొంగు రాకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకుని ఈ పచ్చిమిర్చి టమాటా పప్పు కూడా మెత్తగా మ్యాష్ అయ్యేటట్టుగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుని ఈ విధంగా చిక్కటి చింతపండు రసాన్ని 1 కప్పులోకి తీసుకోండి. ఇది 1 కప్పు దాకా ఇందులోకి యాడ్ చేసుకుని ఇందులోనే 4 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు కారం అంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి ఈ పప్పు మొత్తాన్ని కలుపుకోండి. ఇలా కలుపుకుని టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, పులుపు సరిపోకపోయినా తిరిగి యాడ్ చేసుకోవచ్చు. మీకు పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద పప్పుచారుకి సరిపడా గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి యాడ్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి. అలాగే ఇందులోకి 2 ఎండుమిర్చిని కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేయండి. ఇందులోని 1 చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ పప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. పప్పు వాటర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకుని గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుచారుని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి మరిగించాలి. ఇలా 15 నిమిషాల పాటు మరిగిస్తే పప్పుచారు లోపలే ఈ విధంగా పొంగు వచ్చేలాగా మరుగుతుంది. ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. సో పప్పుచారు రుచికి కిటుకంతా కూడా ఈ మరిగించడంలోనే ఉంటుంది. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆంధ్ర పప్పుచారు రెడీ అయిపోతుంది. ఈసారి మీరు పప్పుచారుని ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.